బలరామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక హౌసింగ్ లోన్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఎక్కడ కూడా ఒక హౌసింగ్ లోన్ లేక ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేపట్టలేకుండా ఉండిపోయింది అధ్యక్ష. అదేవిధంగా డిపిఆర్ ప్రాసెస్లో ఉందని చెప్పి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ప్రాసెస్ జరగకుండా పెండింగ్ ఉండిపోయింది. ఎవరైనా కనీసం సొంత డబ్బులతోనో అప్పులు చేసుకునో కనీసం ఇల్లు నిర్మాణం చేసుకుని కనీసం పునాదుల వరకు వేసుకుందామన్నా మనకి ఈ యొక్క హౌసింగ్ డిపార్ట్మెంట్ యొక్క ఏఈలు జేఈలు కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు. అదేవిధంగా చూసినట్లయితే మాకు రాజనగరం నియోజకవర్గంలో 36 గ్రామాలు అసలు మిషన్ ఇంప్లిమెంటేషన్ సిస్టంలో ఓపెనే కావట్లేదు అధ్యక్ష. కోరుకొండ మండలంలో 12 గ్రామాలు, రాజనగరం మండలంలో 15 గ్రామాలు, అదేవిధంగా సీతానగరం మండలంలో మరో 12 గ్రామాల్లో కూడా ఏదైతే ఎంఐఎస్ పోస్టల్ ఉందో అందులో ఓపెనే కావట్లేదు అధ్యక్ష. అదేవిధంగా చూస్తే మనకి సొంతిల్లు నిర్మాణం అనేది పేదవాడి కళగా ఉండిపోయింది అధ్యక్ష. ఈ విధంగా ఒక్క లోను కూడా ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయారు. అలాగే చాలా ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. మాకు రాజనగరం నియోజకవర్గంలో వెలుగుబందలో 266 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పెండింగ్లో ఉండిపోయింది అధ్యక్ష. అది స్థలాలు ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం ఏదైనా ఆలోచన ఉందా అని అడుగుతున్నాను. అదేవిధంగా చూస్తే రాజనగరం నియోజకవర్గంలో పల్లకడియంలో కూడా 301 ఎకరం మనకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఖాళీగా ఉన్నాయి. ఇంతవరకు ఎవరికి కూడా దాన్ని అలాట్మెంట్ కూడా చేయలేదు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టట్లేదు. చాలా ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష, ఎక్కడ కూడా ఒక ఇల్లు నిర్మాణం జరగలేదు. ఇసుక అందుబాటులో ఉంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా ఇసుక ఇస్తున్నాము. అదేవిధంగా చూస్తే భవన నిర్మాణ కార్మికులు కూడా చాలా ఖాళీగా ఉండిపోయారు. ఈ యొక్క హౌసింగ్ అనేది ప్రారంభం కాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా చూస్తే గత 14-19లో మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 6,90,00,000 రూపాయలు మా గృహ నిర్మాణం నిమిత్తం కూడా మా నియోజకవర్గంలో పెండింగ్ ఉండిపోయింది అధ్యక్ష. ఇప్పటి వరకు దాని గురించి కూడా ఏదైనా ప్రాసెస్ చేసే ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే కొంతమంది దగ్గర పొలాలు తీసుకున్నారు అధ్యక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు, వారికి పేమెంట్ ఇంతవరకు వేయలేదు. అలాంటి సుమారు 38 ఎకరాల భూమి మాత్రం రాజనగరం నియోజకవర్గంలోనే పెండింగ్ ఉండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అటు వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి లేదు, ఇటేమో ల్యాండ్ ఎక్విజిషన్ తాలూకా నష్టపరే కాంపన్సేషన్ కూడా ఇప్పటి వరకు రైతులకు ఇవ్వలేదు అధ్యక్ష. రైతులు అటు ఇటు కాకుండా ఇబ్బంది పడుతున్నారు. గత 5 ఏళ్లుగా కూడా వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నా, వాళ్ళకి ఏదైనా వ్యాపారానికి అవసరానికి ఉపయోగించుకుందామన్నా జరగట్లేదు. కనీసం క్రాప్ లోన్స్ కూడా రావట్లేదు అధ్యక్ష. వాళ్ళు అప్పులు తెచ్చుకోవడానికి లేదు, వాళ్ళకి కనీసం ఆ ల్యాండ్ని వ్యవసాయం చేసుకోవడానికి లేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దీని మీద ఆ చెల్లించే విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా తమకు తెలుసు అధ్యక్ష, మా రాజనగరం నియోజకవర్గంలో ఆ భూములు కుంభకోణం అనేది తమకు కూడా తెలుసు, తమరు కూడా విజిట్ చేశారు. దాని సుమారు 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. గతంలో కూడా తమ ముందు కూడా పెట్టాను నేను. దాన్ని అప్పుడు వాళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. అది ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతున్నాను. దొంగలు ఇంకా అలాగే తిరుగుతున్నారు అధ్యక్ష, దొంగలు కాళ్ళ దగ్గర వేసుకుని తిరుగుతున్నారు. ప్రభుత్వ ధనాన్ని అంతా లూటీ చేసి ఇన్ని ఇబ్బందులు పెట్టారు. తమరు కూడా అప్పుడులో కూడా కేసులు అవి కూడా తమరి మీద కూడా అయినాయి, గౌరవ పెద్దలు బుచ్చి చౌదరి గారి మీద అయినాయి, చాలామంది కూటమి నాయకులు చాలామంది మీద కేసులు అయినాయి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. దాని మీద చర్య తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఇళ్ల స్థలాలు మళ్ళీ మన 2.0 ఏదైతే ఉందో, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే ఉందో 2.0లో ఆ యొక్క 2,87,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. దాని యొక్క ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది, మనం ఎంతవరకు ఇస్తామో ఎప్పటికి ఇస్తాము అనేది మాత్రం ప్రజలు అడుగుతున్నారు అధ్యక్ష. దయచేసి దీని మీద ప్రభుత్వం చొరవ చూపించి ఆ యొక్క లబ్ధిదారులందరికీ కూడా హౌసింగ్ లోన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారికి విన్నవిస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. బలరామకృష్ణ గారు చెప్పిన చాలా వరకు వాస్తవాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే అధ్యక్ష, హౌసింగ్ ఫర్ ఆల్. 2029 అంటే మన ప్రభుత్వం చివరి టైంకి అర్హత కలిగిన ప్రతి వాడికి కూడా ఇల్లు కట్టించి ఇవ్వాలి, వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. హౌసింగ్ లోన్స్ ఇవ్వలేదని చెప్పేసి గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. పిఎంఏవై అర్బన్ కింద లోన్స్ ఇప్పటికే శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష. 46,000 ఇళ్ళకి శాంక్షన్ అయింది అధ్యక్ష.
దీంట్లో ఏమైందంటే అధ్యక్ష, PMAY 2O BLC కింద ఇల్లు శాంక్షన్ చేయాలంటే మనం యూనిఫైడ్ మన పోర్టల్లో ఏదైతే ఉందో దాంట్లో మన ULBస్కి ఇచ్చిన లాగిన్ ద్వారా అప్లై చేయాలి అధ్యక్ష. అప్లై చేస్తే దీంట్లో ఒక సమస్య వచ్చిందంటే అధ్యక్ష, గతంలో మనందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రంలో 80% ప్రాంతం అంతా కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్గా గుర్తించబడ్డాయి అధ్యక్ష. అంటే యూడా అని కానివ్వండి, లేకపోతే ముడా అని కానివ్వండి, బోడా అని కానివ్వండి, రకరకాల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్గా మనం అందరం కూడా అవి మార్చాం అధ్యక్ష. ఆ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లో కూడా ఇంతకుముందు మనం అర్బన్ స్కీమ్లో మనం హౌజెస్ శాంక్షన్ చేసాము అధ్యక్ష. ఈ అర్బన్ స్కీమ్ కింద దాదాపు 14,750 గ్రామాలు ఈ అర్బన్ ఏరియాలో ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఈ PMAY 2O యొక్క యూనిఫైడ్ వెబ్ పోర్టల్లో 1476 గ్రామాలు మాత్రమే ఎంట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతించింది అధ్యక్ష. దీనికి కారణం ఏంటంటే ఈ గ్రామాలన్నీ కూడా రూరల్ ఏరియాస్ కాబట్టి దీంట్లో మేము అర్బన్ కింద గుర్తించమని చెప్పేసి దాదాపు 12,874 గ్రామాలు దీంట్లోంచి తీసేశారు అధ్యక్ష. సో మేము మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి రిక్వెస్ట్ చేసాం అధ్యక్ష. ఎందుకంటే 2014-19లోనే ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అర్బన్ ఏరియాస్కి గుర్తించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవేమీ ఈ అర్బన్ స్కీమ్ కోసమే, హౌసింగ్ స్కీమ్ కోసమే మేము మార్చలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. మరి వారు కనుక అనుమతిస్తే వెంటనే వాటిని అర్బన్ కింద శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. ఒకవేళ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ ఒప్పుకోకపోతే రూరల్ డెవలప్మెంట్ నుంచి కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆగస్టులోనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం అధ్యక్ష. మరి అక్టోబర్లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఒకవేళ అర్బన్ కింద కనుక ఇల్లు రాకపోతే రూరల్ కింద శాంక్షన్ చేయించడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ 265 ఎకరాలు 300 ఎకరాలు చేశారని చెప్పారు అధ్యక్ష. ఇప్పటికే ప్రభుత్వంలో కూడా మేము మన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. ఎక్కడైతే లేఅవుట్లు ఖాళీగా ఉన్నాయో ఆ లబ్ధిదారులందరితో కూడా మాట్లాడి వాటిని 1 సెంటుని 2 సెంట్లు, సెంటున్నరని 3 సెంట్లుగా రీలేఅవుట్ చేసి వారికి మన ప్రభుత్వ విధానాల ప్రకారం ఇళ్ల స్థలాలుగా మార్చడానికి ప్రయత్నం చేయమని చెప్పారు అధ్యక్ష. ఇవన్నీ ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వం 10 సంవత్సరాల వరకు ఇల్లు కట్టుకున్నా కట్టుకోకపోయినా పర్లేదనే విధంగా రిజిస్ట్రేషన్ చేసేసింది అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు తప్పకోకుండా ఆ లబ్ధిదారుల అనుమతి తీసుకునే మనం రీలేఅవుట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. ఒకవేళ ఈ రీలేఅవుట్ చేయటం మూలంగా స్థలాన్ని కోల్పోయిన వారికి ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. తప్పకుండా ఏదైతే ఎమ్మెల్యే గారు మన బలరామకృష్ణ గారు చెప్పారో ఆ 300 ఎకరాలు 265 ఎకరాలని తప్పకుండా వెంటనే అధికారులు పంపించి దాని మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మనం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా 14-19 ఎన్టీఆర్ హౌసింగ్ అధ్యక్ష. ఎన్టీఆర్ హౌసింగ్లో అప్పుడు 2.5 లక్షల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క యూనిట్కి మనం దాదాపు 3-4 లక్షల ఇల్లు నిర్మించాం అధ్యక్ష. ఏదైనా ప్రభుత్వం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అని అందరికీ తెలిసింది అధ్యక్ష. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అమానుష్యంగా పేదవాడు కట్టుకుంటున్న ఇంటిని పూర్తి చేసినా కూడా అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా మేము ఇవ్వమని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా ఆ డబ్బులు ఆపేసింది అధ్యక్ష. అటువంటి సొమ్ము దాదాపు 900 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉండటం, సంక్షేమ కార్యక్రమాలు తప్పకోకుండా ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే 36 ఎకరాలకు తీసుకున్నారో ఒకవేళ పేమెంట్ ఇవ్వకపోతే రెవెన్యూ నిబంధనల ప్రకారం ఏం చేయాలో రెవెన్యూ శాఖతో కూడా సంప్రదించి తప్పుకోకుండా నేను చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాను అధ్యక్ష. ఒకవేళ డబ్బులు చెల్లించకుండకపోతే రెవెన్యూ నిబంధనల ప్రకారం రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడి దాన్ని వాళ్ళు పంటలు వేసుకుంటానికి కానీ పంట రుణాలు కానీ ఇవ్వడానికి అవకాశం ఉందేమో తప్పకుండా నేను పరిశీలిస్తానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా 200 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, విజిలెన్స్ ఏమైంది అని చెప్పేసి అడిగారు అధ్యక్ష. దీని మీద ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం, కొన్ని రిపోర్ట్లు ఇప్పటికే ప్రభుత్వానికి అందటం, దాని మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా PMAY 2.5 లక్షల రూపాయలు. అదేవిధంగా రూరల్లో అయితే రూరల్లో 1,20,000 రూపాయలు
పిఎంఏవై 2 రూరల్ అయితే 1,20,000 రూపాయలు అధ్యక్ష. 72,000 కేంద్ర ప్రభుత్వం, 48,000 రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది అధ్యక్ష. దీని మీద ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం అధ్యక్ష. ఈ యూనిట్ కాస్ట్ని కొద్దిగా పెంచితే ప్రజలకి అనుకూలంగా ఉంటుంది, కట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వ పరిశీలనలో ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా గత ప్రభుత్వం మన ఎన్టీఆర్ హౌసింగ్ని నిర్దాక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది, కానీ మన ప్రభుత్వం మాత్రం చాలా బాధ్యతగా ఏదైతే పిఎంఏవై 1ఓలో శాంక్షన్ అయినాయో ఇప్పుడు పేదవాళ్ళు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా నిరుపేదలు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా ఉన్నారన్న ఉద్దేశంతో అడిషనల్ ఫైనాన్స్ కూడా దాదాపు 3,300 కోట్ల రూపాయలు సుమారు అడిషనల్గా ఇచ్చి ఎస్సీలకి బీసీలకి 50,000, ఎస్టీకి 75,000, పీజీటీవీలకి 1,00,000 రూపాయలు అదనంగా ఇచ్చి వాళ్ళు ఇంటి నిర్మాణం చేసుకోవాలని సహకారం అందిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా మన రామాంజలి గారు కూడా చెప్పారు, ఈ పొజిషన్ సర్టిఫికేట్స్ సమస్య ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. మొన్న జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో అందరూ కూడా ఉన్నారు, ఇక్కడ మంత్రులందరూ కూడా. దాంట్లో పొజిషన్ సర్టిఫికేట్స్ ఇమీడియట్గా ఇమ్మన్నారు. ఒకవేళ ఎక్కడైనా సమస్య ఉంటే నన్ను అక్కడ కలెక్టర్తో మాట్లాడి వెంటనే ఇచ్చేటట్టు కూడా చేయమన్నారు. రామంజన్ గారు చెప్పారు కాబట్టి నేను గుంటూరు కలెక్టర్తో మాట్లాడి ఎక్కడైతే సమస్య ఉందో దాన్ని కూడా నేను సరి చేస్తానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. సెంటు పట్టాలు ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ వారికి వేరే ప్రాంతాలు ఇచ్చారన్నారు. గతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వటంలో కానివ్వండి, లొకేషన్ సెలక్షన్లో కానీ చాలా అవకతవకలు, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష.